నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో పట్టణానికి చెందిన టీడీపీ మరియు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ కు పుష్పగుచ్చాలను అందజేసి శాల్వాలు కప్పి వారి అభినందనలను వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసం వద్ద అభినందనలు తెలిపే వారితో సందడి వాతావరణం నెలకొంది. కానీ గవాని ఇందాక తీసి పెట్టుకోమన్న చేతిలో ఇందాక చేతులు తీసి పెట్టుకోండి అని చెప్పాను. ఇదన్నా రాజా ముందుకు నందమూరి బాలకృష్ణ 14వ ఏట సినీ రంగంలో ప్రవేశించి తెలుగు సినిమా రంగంలో తిరుగులేని కథానాయకుడిగా తండ్రికి తగ్గ తనయుడుగా కీర్తి గడించారని టీడీపీ రాష్ట్ర సమన్వయ సంయుక్త కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే మరియు తెలుగు సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ఔరంగా భాష ఆధ్వర్యంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు ఔరంగా భాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర సమన్వయ సంయుక్త కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మరియు పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు కేక్ కట్ చేసి బాలకృష్ణ అభిమానులు మరియు టీడీపీ నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు తనయుడిగా తెలుగు సినీ రంగంలో రాణించడంతో పాటు ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర రాజకీయ రంగంలో తనదైన ప్రాధాన్యతను నిలుపుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన తన తండ్రి సేవలు అందించిన హిందూపురం నియోజకవర్గం నుండి 3వ ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? లైట్ వెలిగించా అప్పుడు ఇంకా నేను వెలిగించలే కదా. అది వద్దులే.
నందమూరి బాలకృష్ణ గారు 1960 జూన్ 10వ తేదీన నందమూరి తారక రామారావు గారికి 5వ సంతానంగా జన్మించడం జరిగింది చెన్నైలో. ఆయన విద్యాభ్యాసాన్ని కూడా చెన్నైలో పూర్తి చేసుకొని తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ని ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగిందని. ఆయన 14వ ఏట నుంచే తాతమ్మ కళ సినిమా నుంచి సినీ రంగంలో ప్రవేశించి తన తండ్రి గారితో చేరి 10 చిత్రాలపైన నటించారు. తర్వాత ఆయన కూడా సొంతంగా ఒక సినిమాలో ఆయన హీరోగా పెట్టి చేస్తే బాగుంటుంది తలంచిన కీర్తి చేసి నందమూరి తారక రామారావు గారు. ఆయనకి మంగమ్మ మనవరాలు మంగమ్మ గారి మనవడు చిత్రంలో మొట్టమొదటిసారిగా ఆయన నటించడం జరిగింది. ఆ సినిమా ఉన్నతమైన శిఖరాలకి తీసుకొని పోయిందని కూడా తెలియజేస్తుంది. ఆయన తన తండ్రిలాగానే సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కూడా తనకు తనే సాటి తండ్రిని మించిన తనయుడిగా చాలా చిత్రాల్లో నటించడం జరిగింది. ఆయనకి ఇప్పుడు 64 సంవత్సరాలు పూర్తయి 65వ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది. ఆయన హిందూపూర్ నియోజకవర్గం నుంచే 3 సార్లు ఎన్నికయ్యి హ్యాట్రిక్ను పొందడం జరిగింది శాసనసభ్యుడిగా. ఆయన రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఉన్నతమైన సిద్ధాంతాలు, ఉన్నతమైన ఆశయాలతో ముందుకు పోగలరని ఆశిస్తూ హిందూపురం ఎమ్మెల్యే మరియు తెలుగు సినీ రంగ ప్రధాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణంలో ఆయన అభిమాన సంఘాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి అందరూ. ఓకే మీరండి చూడు. ఓకే 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 మీరే మీరెంతమంది మాట్లాడుతారు కన్ఫ్యూజ్ అవరన్నా. ఫోటోనా జన్మదినం 60 సంవత్సరాలు 65వ సంవత్సరం మీరు బాగా జీవించి ఉన్నతంగా ఓకే 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 దాదండి బాయ్ అరీన్ అరీన్ ఓకే రామ్మా వచ్చమ్మా ఓకే 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 వెంకీ రండి రాండి యూత్ ఉన్నారు కదా పర్వత రండి ఓకే
రాను వాళ్ళకి గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ చాలా అవసరమని గుర్తించి జన విజ్ఞాన వేదిక ముందుకు వచ్చి ప్రతి నెల ఆసుపత్రిలో బాలింతలు మరియు గర్భిణీలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలు మరియు బాలింతలకు జన విజ్ఞాన వేదిక సభ్యులు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భిణీలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గర్భిణీలు మరియు బాలింతలు వైద్యులు ఇచ్చిన సూచనలు సలహాలను పాటించి పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీలు మరియు బాలింతలు పాల్గొన్నారు. ప్రతి నెల ఇక్కడ 9వ తేదీ ఈ విధంగా జన విజ్ఞాన వేదిక సభ్యుల సహకారంతో ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఈరోజు మనకి స్పాన్సర్గా ఉన్న రామ్మోహన్ రావు కుటుంబాన్ని కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ గర్భవతులకి చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి నెల 7వ నెల వరకు ప్రతి నెల నెల హాస్పిటల్కి చెకప్ రావాలి. 7వ నెల నుంచి 9వ నెల వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి చెకప్కి రావాలి. ప్రతి 9వ నెల పెట్టాక వారానికి ఒకసారి చెకప్కి రావాలి. వచ్చినప్పుడల్లా మేము స్కాన్ చూస్తున్నాము, జాగ్రత్తగా చూపించుకొని పోవాలి. తర్వాత మనకి గూడూరులో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే రక్తహీనత అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి 6 గ్రాములు, 5 గ్రాములు, 7 గ్రాములు. ఎందుకని అంత తక్కువ? మీకు బిగినింగ్ నుంచి మేము చెప్తానే ఉన్నాము. మీకు అంగన్వాడీలో అన్నీ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు. ఉదయం పూట ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఉదయం పాలు, మధ్యాహ్నంగా గుడ్డు, ఆకుకూర, సాయంత్రంగా ఒక పండు, వేరుశనగ ముద్ద. మీకు చిక్కీలు ఇస్తున్నారు వాళ్ళు, వేరుశనగ ముద్ద, ఖర్జూరము, బాదం. ఈ చిన్నవి తీసుకుంటే మీరు రక్తహీనతకు పోకుండా మీరు మీ బిడ్డ క్షేమంగా ఉంటారు. ఆ రక్తం పెట్టుకుంటే ఎట్లయినా రక్తం పెట్టించుకునే పరిస్థితి దాకా పోకూడదు. మేము గమనించింది గూడూరులో ముఖ్యంగా ఈ రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నాం మేము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో సైదాపురం మండలం పరిధిలోని మరళపూడి గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలకు పోతిరెడ్డి పెంచులయ్య మరియు ముని ప్రసాదుల సహకారంతో బీర్వా మరియు కూల్ వాటర్ క్యాన్ పాఠశాల హెచ్ఎం లక్ష్మీదేవికి అందజేశారు. కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సరిపో అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని మన ప్రగతి ఆఫీస్ నందు సైదాపురం మండలం మరలపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హై స్కూల్కి ఒక బీరువాని మనల్ని అడగడం జరిగింది. దాని హెచ్ఎం అంటే మాకు అన్నగా మా సేనన్న, మా హెచ్ఎం సేనన్న గారు వాళ్ళ సిబ్బంది కోరటం జరిగింది. దానికి మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులు ఇద్దరు స్పందించి, నేను మా మీటింగ్లో ఒక మాట చెప్తే మేము ఇస్తామన్నా నేను చెప్పి మా పెంచలయ్య గారు, అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైన మా ప్రసాద్
వాళ్ళిద్దరు స్పాన్సర్షిప్తో ఈరోజు ఒక మంచి బీరువాని, అదేవిధంగా రేపు సమ్మర్లో కూల్ నీళ్ళు పోసుకుంటే కూల్గా ఉండేదానికి ఒక చిన్న కూల్ క్యాన్ కూడా 2 బహుకరించడం జరిగింది. మా పెంచిలేకి ప్రసాద్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆడ కంట్రోల్ చేయలేకపోతున్నాం మేము. ఓరియంటెడ్ కూర్చుంటే అయిపోయింది. అదే చెప్పింది ఇప్పుడు నేను. రండి పక్క బయటకు పోవాలి కదా, ఇక్కడికి రారు. పెట్టించుకుంటే బయటికి పోవాలా. రాండమ్మా, బయట మారోళ్ళు పెడతారు. బయట మారోళ్ళు బయట వెళ్ళిపోతాం. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అఖండ విజయం ఇవ్వడంతో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి గూడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్న శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రమైన సైదాపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడుతున్న సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు సైదాపురం మండలంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో బాణసంచ కాల్చి వెంకటగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి గూడూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రామకృష్ణ విజయానికి పాటుపడిన జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందారని, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కలలు కన్నాడో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమిలో 21 సీటు తీసుకొని భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లోనే జనసేన పార్టీ 100% గెలిచినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నదంటే రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, వైసీపీ వాళ్ళు కూడా మా మనుషులే, నిద్రలేస్తే మా గ్రామాల్లో ఉండేవాళ్లే. కానీ మనం గ్రామాల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే, ఇంతకుముందు గ్రామాల్లో కులం అనేది లేకుండా ఎవరైనా కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా ఆప్యాయంగా మామ, అల్లుడు, తమ్ముడు అని పిలుచుకునే వాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి వల్ల ఆ సాంప్రదాయం పోయింది. ఇప్పుడు జనసేన అడుగులు ముందుకేసింది. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం పవన్ కళ్యాణ్ గారు అన్నిట్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కానీ మద్దతు ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకంగా జనసేన పార్టీని ఈరోజు మనం ఒక ఎన్డీఏ కూటమిలో భాగస్వామి నరేంద్ర మోడీ దగ్గరే ఒక తుఫాన్ అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణించడం చాలా శుభదాయకం. అదేవిధంగా మనం తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్తుందని, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని గూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు సంజీవయ్య తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ భవన్ వద్ద మూడోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గూడూరు పట్టణంలో గూడూరు మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గూడూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద గూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు సంజీవయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు సంజీవయ్య మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ రోజు. అది ఎందువల్ల అంటే ఈరోజు ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఈరోజు మన భారతదేశానికి రావడం, మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు గర్వించదగ్గ చేస్తున్నాను. ఈరోజు భారతదేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ దేశ విదేశాల్లో కూడా అన్ని విధాల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని జనసేన పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షుడు ఇంద్రవర్ధన్ తెలిపారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ మరియు బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు.
అదేం చెవులో బయలుపోయింది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారంలో ఢిల్లీలో జరుగుతుంది. కార్యక్రమం పురస్కరించుకొని గూడూరులో ఈ టవర్ క్లాక్ సెంటర్లో భారీ ఎత్తున జనసైనికులు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అందరూ అంబరాలు అంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏలో ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్ అన్న గారికి జనసైనికుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ ఎన్డీఏ భాగస్వామి 5 ఏళ్లు బాగా పరిపాలించి ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేసి అలాగే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దానికి అనుగుణంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని గూడూరు పట్టణానికి చెందిన శ్రీ సాయి నృత్య బృంద అకాడమీకి చెందిన భరతనాట్య కళాకారులు ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో ప్రదర్శించిన భరతనాట్య నృత్యాలు అలరించాయని శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇటీవల పూరి పట్టణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మన పట్టణానికి చెందిన పలువురు భరతనాట్య కళాకారులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. దీంతో పట్టణ ప్రజలు మరియు శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ నిర్వాహకులు భరతనాట్య నృత్యాలతో ప్రతిభ కనబరిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా రాష్ట్రం పూరి నగరంలో జరిగిన శ్రీ జగన్నాథ మహోత్సవంలో గూడూరు సంస్కృతి సమ్మేళనం శ్రీ సేవా లలిత భరతనాట్య కళాక్షేత్రం వారి భరతనాట్య కళాకారులు ప్రతిభ చాటి అవార్డులు అందుకున్నారని శ్రీ శివలలిత భారతనాట్య కళాక్షేత్రం నిర్వాహకురాలు మల్లిక తెలిపారు. శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రంలో శిక్షణ పొందిన భరతనాట్య కళాకారులు శ్రీ జగన్నాథ మహోత్సవంలో ప్రదర్శించిన భరతనాట్యాలు ఆహుతులను అలరించాయని తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.